ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ముఖ్యంగా కుజ స్తంభనం గురించి ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. గోచారంలో కావచ్చు, అంటే ప్రాపంచిక విషయంలో కావచ్చు, తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఒక ఫలితాలు వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు ఒక ఇంటి నుంచి, అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి కేవలం 45 రోజులు మాత్రమే తీసుకుంటాడు. అయితే ఈ ఒక 2024-25 సంవత్సరంలో స్తంభించబోతున్నాడు. అంటే ఒకే ఇంట్లోనే స్ట్రక్ అవ్వడం అనే అర్థం. సో ఆగస్టు 27వ తేదీ కుజుడు మిథున రాశికి వచ్చాడు. అక్టోబర్ 21వ తేదీ ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు. కర్కాటక రాశికి వెళ్తూ 9 డిగ్రీల వరకు వచ్చిన తర్వాత, అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ 21వ తేదీ వస్తున్నాడు. సో 9 డిగ్రీల దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే దాదాపు డిసెంబర్ 7వ తేదీకి ఆయన 9 డిగ్రీలకి వస్తున్నాడు. అలా వచ్చిన తర్వాత మళ్ళా రిట్రో అవుతున్నాడు, అంటే వక్రగతి పొందుతున్నాడు. మళ్ళా వెనక్కి 9 డిగ్రీల నుంచి మళ్ళా వెనక్కి వెళ్తూ మిథున రాశిలోకి వెళ్తున్నాడు. సో ఈ ఒక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, దాదాపు ఆయన సింహ రాశికి వెళ్ళడానికి జూన్ 7వ తేదీ 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ సింహరాశికి వెళ్తున్నాడు. అంతవరకు కూడా మిథున కర్కాటక రాశిల్లోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే ఆయన రావడము, వక్రించి మళ్ళా వెనక్కి వెళ్ళడము. సో ఈ ఒక సంచారం వల్ల ద్వాదశ రాశులకి కావచ్చు, మన ప్రాపంచిక విషయంలో గోచారం నుంచినే మనము సామాజికంగా, అంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, అంటే టోటల్ వరల్డ్ వైజ్ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఈ ఒక జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది, తర్వాత పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది, తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇట్లా తెలుసుకుంటాం. ఈ గోల్డ్ రిలేటెడ్ కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ఒక ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో ఈ వీటి వలన మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ మనము చూడండి, ఈ అక్టోబర్ మాసం నుంచినే ఇక్కడ గురువు వక్రించాడు, శని కూడా వక్రించాడు, రాహు వక్రించాడు, కేతు వక్రించాడు. అంటే రాహుకేతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తుంటారు. అయితే విశేషంగా ఇక్కడ గురువు వక్రించడము, శని వక్రించడము, కాలపురుష చక్రం అంటే ఏంటి, మేషరాశి నుంచి మీనం వరకు. సో కాలపురుష చక్రం నుంచి దశమ స్థానం ఏదవుతుంది, మేషం నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మకరం 10వ రాశి అవుతుంది. అంటే వృత్తి స్థానం అవుతుంది. వృత్తికారకుడు, కర్మకారకుడు శని వక్రించడము, ధనకారకుడు గురువు కూడా వక్రించడము. సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ మనకి జాబ్ రిలేటెడ్ స్ట్రగల్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కుజుడు కూడా అక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తున్నాడో, కుజుడికి శనికి షష్టాష్టకాలు ఏర్పడుతున్నాయి. అంటే కుజుడు ఉన్న స్థానం నుంచి శని 8వ స్థానం, శని ఉన్న స్థానం నుంచి కుజుడు 6వ స్థానం, షష్టాష్టక స్థానం. కుజుడి యొక్క దృష్టి ఏ రాశుల మీద ఉంటుందంటే, కుజుడు ఉన్న స్థానం నుంచి ఆయన చతుర్థాన్ని చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు. అంటే కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు కుజుడి యొక్క దృష్టి 8వ స్థానమైన కుంభరాశిలో పడుతుంది. కాబట్టి గోచారములు ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ముఖ్యంగా
ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. అది మిషనరీ ప్రమాదాలు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ప్లేన్ క్రాషెస్ కావచ్చు, బోట్కి సంబంధించిన ఈ యొక్క యాక్సిడెంట్స్ కావచ్చు, విద్యుత్ అవఘడలు కావచ్చు, కెమికల్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, తర్వాత ఈ మనకి దీపావళి కూడా వస్తూ ఉంది, ధమాకాలు. సో వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలో కావచ్చు, ఇలా తర్వాత గ్యాస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులకి గురయ్యే సూచనలు ఉంటాయి. కుజుడు అంటే ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ డిపార్ట్మెంట్, టెక్నికలీ మెకానికల్ ఓరియంటెడ్ మిషనరీ, థర్మల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కావచ్చు. వీటి అన్నిటి మీద కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది, నెగిటివ్గా ప్రభావం ఉంటుంది, ఇబ్బందులు పడాల్సిన ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క గోచరంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తర్వాత రాజకీయ పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత లాయర్స్, శని అంటే లా కాబట్టి ఆ శనిని ఈ యొక్క కుజుడు చూడడము, శని వక్రించడము, లా రిలేటెడ్, సో వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత రియల్ ఎస్టేట్ గోచారంలో ఇక్కడ చూడండి, కాలపురుష చక్రం నుంచి కుజుడు ఎన్నో స్థానంలో సంచారం చేస్తున్నాడు? కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం అంటే ఏంటి? భూమి కొనుగోలు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, వీటిలో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. సో రియల్ ఎస్టేట్ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వరల్డ్ వైజ్ చెప్తున్నాను నేను, ఇంకా నేను ద్వాదశ రాశుల వాళ్ళకి వెళ్ళలేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అని అనుకున్నట్లయితే అలా ఉండదండి. ఎవరికైతే దశాభుక్తులు మెయిన్ ఇంపార్టెంట్, దశాభుక్తులు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. మీ జాతకంలో కర్కాటక రాశిలో గనక శనినో రాహు గనక ఉన్నట్లు గనక అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎన్నో రాశి? అష్టమ స్థానం అంటే, అష్టమ స్థానంలో గనక మీకు ఒకవేళ ధనుసు రాశిలో పుట్టి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో, ఇప్పుడు కుజుడు అక్కడ వస్తున్నాడు, సడన్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదే చతుర్థ స్థానం తీసుకోండి, చతుర్థ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి, సో అక్కడ కుజుడు వస్తున్నాడు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ లాసెస్ కావచ్చు, మదర్ ఓరియంటెడ్ ఇబ్బందులు కావచ్చు, కంఫర్ట్ కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే దశాభుక్తిని చూసుకోండి. సో అక్కడ మీరు దశాభుక్తులు మీ జాతకంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, ఎవరికైతే కుజ దశ, కుజ అంతర్దశ, కుజ ప్రత్యంతర దశలు జరుగుతూ ఉంటాయో, సో అక్కడ మీరు ఈ ఒక గోచారంలో ఉంటున్న స్థానానికి, మీ జాతకంలో ఉంటున్న స్థానానికి ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకున్నట్లయితే సో మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనం గోచరంలో చూస్తున్నాం, ఆల్రెడీ జరుగుతున్న ఒక ఇబ్బందులు, వృత్తికారకుడు శని వక్రించడము, ధనకారకుడు గురువుగారు వక్రించడము, ఇప్పుడు కుజుడు కూడా అక్కడ వచ్చి వక్రించడము, యుద్ధ భీతి, అంటే యుద్ధాలు ఎక్కువ జరిగే సూచనలు ఉంటాయి, అక్కడక్కడ గొడవలు అయ్యే సూచనలు, ప్రమాదాలు అయ్యే సూచనలు, లాసెస్ అయ్యే సూచనలు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటి వలన సో వీటిలో ఇబ్బందులు ఏదైనా వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి అది ఇండివిజువల్ రాశి ప్రకారంగా మనము ఎలా తెలుసుకోవచ్చు అని తెలుసుకుందాం. ముఖ్యంగా చూడండి, అక్టోబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ 7వ తేదీ ఆయన వక్రించబోతున్నాడు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి మిథున రాశిలో, అంటే కర్కాటక రాశి నుంచి వెనక్కి వెళ్తూ
మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళా ఫిబ్రవరి 24వ తేదీ ఆయన మళ్ళా కర్కాటక రాశి వైపు వస్తుంటాడు. ఎగైన్ జూన్ 7వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ తర్వాత సింహరాశికి రాబోతున్నారు. ఈ ఒక సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ద్వాదశ రాశుల వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి కూడా ఈ ఒక ఏంటి అంటే నవమ దశమ స్థానంలో ఈ ఒక స్తంభనం ఉన్నది కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి కుజుడు అంత మంచి ప్లానెట్ కాదు, ఫేవరబుల్ గ్రహం కాదు యాక్చువల్లీ. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా మీ యొక్క జన్మరాశిని చతుర్థ దృష్టితో చూస్తుంటాడు కాబట్టి, సప్తమాధిపతి అవుతాడు కాబట్టి మీ భార్య లేదా మీ భర్త మీకు ఒక హెడేక్ లాగా తయారవుతారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ మాట వినలేకపోవడం లాంటిది, మీతో ఆర్గ్యుమెంట్ చేయడం లాంటిది, మీకు లేనిపోని ఫ్రస్ట్రేషన్ తెప్పించడము, వాళ్ళ బిహేవియర్ బట్టి మీకు ఫ్రస్ట్రేషన్ రావడము. సో ఇలాంటిది కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ రిలేటెడ్, ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయంలో, తర్వాత ఏదైనా సైట్ అమ్మాలి, కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఒక రకంగా బాగున్నప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. సో ఎవరి మాట వినకుండా ఇప్పుడు ఏంటి అంటే, సో ఇక్కడ సైట్ బాగుంది, ఇక్కడ ఇల్లు మీకు ఈజీగా సేల్ అవుతుంది, ఇలా మీకు ఎవరైనా చెప్తున్నట్లయితే 1-2 సార్లు ఆ ఒక డాక్యుమెంట్ కావచ్చు, ఆ ఒక ప్రాపర్టీకి సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని 1-2 సార్లు టెస్ట్ చేసి మరి మీరు దానికి దిగడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ఇష్టపడి అంటే ఈ యొక్క ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే మోసపోయే సూచనలు ఉంటాయి. ఎక్కువ స్త్రీ పురుషులు ఇక్కడ ముఖ్యంగా తులారాశిలో పుట్టిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇక్కడ పంచమాన్ని కుజుడు చూడడము, సప్తమాధిపతి ద్వితీయాధిపతి పంచమాన్ని చూడడం అనేది ఇక్కడ ప్రేమికులు మోసపోయే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా వెనక్కి పడే సూచనలు ఉంటాయి. అంటే సరిగా చదవలేకపోవడం లాంటిది. సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కాస్త మీరు ఈ యొక్క కుజగ్రహ దోష పరిహారం చేసుకోవడానికైతే మంచిది. ముఖ్యంగా ఉద్యోగము ఇక్కడ స్ట్రెస్ అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు వచ్చే సూచనలు. తర్వాత జర్నీస్లో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయాలనుకున్న వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి. ఆయన ఎప్పుడైతే వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తాడో నవమస్థానానికి, సో అప్పుడు కూడా మీకు కొద్దిగా జర్నీస్ అనేది ఏర్పడినప్పటికీ అవి లాంగ్ డిస్టెన్స్ అంటే దూర ప్రయాణాలు అయి ఉండే ఆస్కారాలు తక్కువగా ఉంటాయి. మీ దశాభుక్తులు చూసుకున్నట్లయితే అక్కడ ఫేవరబుల్గా ఉన్నట్లయితే ఇది పెద్దగా మీకు ఇబ్బంది పెట్టదు ఈ ట్రాన్సిషన్ అనేది. సో ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క జాబ్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్, సంతానం విషయంలో, ఈ యొక్క లవ్ రిలేటెడ్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇబ్బందులు రాకుండా చూసుకున్నట్లయితే మంచిది. ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క కుజగ్రహ ప్రీత్యర్థ, కుజగ్రహ దోష నివారణార్థం ఇక్కడ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా కందిపప్పు సోమవారం సాయంత్రం పూట కేజీంబో కందిపప్పు నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే మీకు ఇక్కడ ముఖ్యంగా హనుమంతుడు కావచ్చు, లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, పాలతో కొబ్బరి బొండంతో అభిషేకాలు చేయించుకొని ఆ నానబెట్టిన కందిపప్పుకి నీళ్ళని తీసేసి బెల్లం కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. బాగా ఆకలితో ఉన్న ఎద్దులు, రోడ్ సైడ్ ఉన్న ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోవడానికైతే, మరియు ఇక్కడ ముఖ్యంగా దాళింబకాయని అనాథాశ్రమాలకి, ఓల్డేజ్ ఫామ్కి, వృద్ధాశ్రమాలకి ఇచ్చినట్లయితే మంచిది. తర్వాత ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ మీరు సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఏదైనా మీకు నచ్చిన అమ్మవారికి ఎరుపు రంగుల పువ్వులని ఇస్తున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారాలు కనిపిస్తాయి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.